రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అటు ప్రియాంక ఇటు రాహుల్ మధ్యలో రేవంత్ నిలబడి నినాదాలతో హోరెత్తించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. బీహార్ ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సుపౌల్లో నిర్వహించిన పాదయాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన హాజరయ్యారు. సీఎం రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రాహుల్ యాత్రలో సీఎం రేవంత్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రాహుల్, ప్రియాంక, రేవంత్ కలిసి ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఇండియా బ్లాక్ కు చెందిన ప్రతినిధులతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. బీహార్లో తాము గెలిస్తే రిజర్వేషన్లు 50% దాటకూడదన్న నిబంధన ఎత్తేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అయితే ఓటు హక్కు లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరని, అందుకే తాము పోరాటం చేస్తున్నామన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై ఆర్ఎస్ఎస్ కు పట్టు వస్తే దేశంలో ప్రగతి నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. अंबेडकर जी का सपना, गांधी जी का सपना, कर्पूरी ठाकुर जी का सपना उसको पूरा करना चाहते हैं, मगर अगर वोट नहीं है उसको कोई मतलब नहीं है. हम यहां जितने भी भाषण करना चाहें हम कुछ नहीं कर पाएंगे अगर वोट नहीं है. मैंने भाषणों में कहा भैया 50% की जो दीवार है रिजर्वेशन की उसको हम तोड़ देंगे, बिना वोट के नहीं तोड़ सकते. सवाल नहीं उठता. हम मतलब भाषण देते रह जाएंगे. अगर वोट चला जाएगा आरएसएस का कंट्रोल हिंदुस्तान की संस्थाओं पर होगा और जो प्रगति होनी चाहिए वो नहीं होने वाली. इसलिए हमने वोटर अधिकार यात्रा यहां शुरू की. आप क्या सोचते हो, एक बार आपका वोट चला गया उसके बाद भैया राशन कार्ड जाएगा, उसके बाद आवास जाएगा, उसके बाद जमीन जाएगी. ये अंबानी आता, अदानी आता है और किसानों की जमीन ले जाता है. किसान लड़ कैसे पाते हैं? రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రకు బీహార్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆగస్టు 17న ససారాం నుంచి ప్రారంభమైన 16 రోజుల యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ముగుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1300 కిలోమీటర్లకు పైగా సాగే ఈ యాత్ర ఇప్పటి వరకు గయాజీ, నవాడా, షేక్పురా, లఖీసరాయ్, ముంగేర్, కతిహార్, పూర్నియా జిల్లాల గుండా సాగింది. ఇది మధుబని, దర్భంగా, సీతామర్హి, పశ్చిమ చంపారన్, సరన్, భోజ్పూర్, పాట్నా మీదుగా కొనసాగనుంది.